మనుషుల్లో మానవత్వం ఏమాత్రం లేకుండా పోతోంది. రోజు రోజుకు సైకో లక్షణాలు పెరిగిపోయి మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తున్నాయి. సైకో మెంటాలిటీ కారణంగా అనాలోచితంగా ఏదో ఒకటి చేసేది దారుణాలకు కారణమవుతున్నారు. హైదరాబాద్లో అదే జరిగింది. ప్రియుడికి HIV సోకిందని పెళ్లికి నిరాకరించింది ప్రియురాలు. ఆమెపై పగ పెంచుకున్నాడు ప్రేమికుడు. దీంతో ఆమె జీవితం తలకిందులైంది. అలాంటి బతుకు తనకొద్దని తనువు చాలించింది ఆ యువతి. రాజు వెట్స్ రాంబాయి సినిమా క్లైమాక్స్ తరహా సన్నివేశాలు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయి. అంటే ఎదుటి వ్యక్తికి తెలియకుండానో లేదంటే బలవంతంగానో HIV ఇంజెక్షన్ ఇచ్చే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ కి ఆమె తండ్రి HIV రక్తం ఎక్కిస్తాడు. ఇలాంటి ఘటనే ఒకటి కర్నూలు జిల్లాలోనూ జరిగింది. ఆ మధ్య కర్నూలు జిల్లాలో ఓ మహిళా డాక్టర్కు ఆమె భర్త ప్రియురాలు HIV ఇంజెక్షన్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ శివార్లోని మేడ్చల్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో విచక్షణ మరిచి ఆమెకు HIV ఇంజెక్షన్ వేశాడు నిందితుడు. నిజం తెలుసుకున్న బాధితురాలు అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన మనోహర్ హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులిద్దరికీ HIV పాజిటివ్ ఉండగా తండ్రి గతంలోనే మరణించాడు. సమీప బంధువైన రమణి అనే యువతిని అతను ప్రేమించగా పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే పెళ్లికి ముందు యువతి తండ్రి జరిపించిన రక్త పరీక్షల్లో మనోహర్కి కూడా HIV ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి రద్దు చేసుకున్నారు. కుమార్తె జీవితాన్ని నాశనం చేయలేమని యువకుడి కుటుంబానికి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి రద్దు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు మనోహర్. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితం ఎలాగో నాశనమైపోయింది. తాను ప్రేమించిన రమణి జీవితమైనా బాగుండాలని మనోహర్ కోరుకోవాల్సిందే. కానీ అతను అలా ఆలోచించలేదు. వివాహం రద్దు చేసుకున్నందుకు ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అతడు వికృత నిర్ణయం తీసుకున్నాడు. తాను ప్రేమించిన రమణికి కూడా HIV సోకితే ఆమెను మరెవరూ పెళ్లి చేసుకోరని, అప్పుడు ఖచ్చితంగా తననే చేసుకుంటుందని వికృతంగా ఆలోచించాడు. మార్చి 1న ఒక సిరంజి కొనుగోలు చేసి తన రక్తాన్ని అందులోకి తీసుకున్నాడు. అదే రోజు సాయంత్రం వేళ రమణి ఇంటికి వెళ్లి ఆమెతో మరోసారి పెళ్లి విషయం ప్రస్తావించాడు. ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న ఇంజెక్షన్ను బలవంతంగా గుచ్చి HIV రక్తం ఆమెకు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది రమణి. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మనోహర్ను అరెస్టు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు రమణి ఆ తర్వాత అన్నోజిగూడలోని సొంతింటికి వచ్చింది. ఘటన తర్వాత రమణి మానసికంగా కుంగిపోయింది. తీవ్ర మనోవేదనకు గురయ్యింది. తల్లిదండ్రులు గతంలో వేరే వ్యక్తితో ఆమెకు వివాహం కుదర్చగా ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. తన శరీరంలోకి ప్రాణాంతకమైన వైరస్ ప్రవేశించిందన్న భయం రమణిని వెంటాడింది. తన జీవితం నాశనమైపోయిందన్న ఆవేదన ఆమెను కుంగదీసింది. రమణి ఏప్రిల్ 10న తన ఇంటి సమీపంలోని నానమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ నోట్ రాసింది. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు. మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుడతా. అమ్మా నాన్నలను చెల్లి తమ్ముడు మంచిగా చూసుకోవాలని కోరింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో యువతిని ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. మరణానంతర పరీక్షల్లో రమణికి కూడా HIV సోకినట్లుగా తెలిసింది. మనోహర్ చేసిన వికృత చేష్ట చూసిన వారెవరైనా సరే మనుషులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అనకుండా ఉండలేరు. ప్రేమించిన యువతి హాయిగా ఉండాలని ఆలోచించలేదు. తన కుటుంబంతో పాటు తనకు HIV ఉందని గమనించి సైలెంట్గా ఉండలేదు. అదే కారణంతో తనను రిజెక్ట్ చేయడం, పెళ్లి రద్దు కావడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రమాదకర HIV రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. అలా చేస్తే ఆమె నిజంగానే అతన్ని పెళ్లి చేసుకుంటుందా? నేరస్తుడిగా జైలుకు వెళ్తానని మాత్రం ఆలోచించలేకపోయాడు. ఆ అవమాన భారంతోనో లేక భయంతోనో యువతి ఏదైనా తీసుకోని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటని కూడా ఆలోచన చెయ్యలేదు. అతడి వికృత నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిల్చింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని భావించిన తల్లిదండ్రులు కూతుర్ని శ్మశానానికి సాగడంపై ఆమెకు తుది వీడ్కోలు పలకాల్సి రావడం కంటే నరకం ఇంకేమైనా ఉంటుందా? తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించేవాళ్ళు దక్కించుకునేందుకు ఏదైనా పిచ్చి పనులు చేసిన వారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి సైకోపాత్లకు అడ్డుకట్ట వేయగలమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.